గురుగారు నమస్తే. అమ్మ హరే కృష్ణ తల్లి. ఇంత జరుగుతుంటే నిజంగా మన సెలబ్రిటీస్ ఓకే. అసలు ఎవరు నోరు మెదపలేదు. దీనిపైన ఎవరు మాట్లాడటం కూడా నేను చూడలేదు. ఆఖరికి మన గరికపాటి వారు, చాగంటి వారు కూడా ఎందుకు ఒక మాట మాట్లాడలేదు దీనిపైన? అంటే ఎవరు మీ ఇలాంటి వాళ్ళు వెళ్ళలేదేమో పోనీ. అలాంటోళ్ళు వెళ్ళకపోయినా మీరు వీడియో చేసి పెట్టలేదా వెంటనే? అది నా నా బాధ. నేను ఊరుకోలేనుగా. నేను ఊరుకోను. అది ఎందుకంటే తిరుమల నా ప్రాణం. నువ్వు ఎక్కడ శరీరం వదిలేయాలనుకుంటున్నావంటే నేను ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్న బృందావనంలో గాని అక్కడ ఉన్న తిరుమలలో గాని అంతే. దిస్ మై డిజైర్ టు లీవ్ దిస్ బాడీ. అయితే తిరుమల వైకుంఠం అమ్మా. భావింప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము పావనమునకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము. ఎంతో ఉందమ్మా. కాబట్టి తిరుమలని చాలా మంచి పనులు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవచ్చు. అలాగే ఒక మాట ఇందా చెప్దాం అనుకున్నది ఏమిటంటే, ఈ కాంట్రాక్టుల ద్వారా డబ్బులు వస్తాయి అనుకుంటారు కదా పెచ్చవెదవలు. వాడెవడో మొన్న తిరుమలలో వాడి శరీరంలో ఏదో భాగం కోసుకుని డబ్బులు దొబ్బేసాడని వీడియో వచ్చింది. శరీరంలో ఏదో భాగం కోసుకుని అందులో పెట్టి కుట్టేసుకుని ఏదేదో మొత్తానికి నేను కొంత చూసా. అంటే ఆ బంగారం కావచ్చు. నేనేం విన్నాను అంతకుముందు, చాలా ఏళ్ల క్రితం విన్నాను. వీళ్ళు కాయిన్స్ మింగేసి అవి టాయిలెట్ లో తీసుకుని కడుక్కుని అమ్ముకుని లో క్లాస్ ఫెలోస్ అలా చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరికీ శాస్త్రం చాణుక్యుడు చెప్పాడు 1000 ఏళ్ల క్రితం. అదేమిటంటే అధర్మంగా వచ్చిన ధనం 10 ఏళ్ళు ఉంటుంది నీ దగ్గర, దశవర్ష అని. ఈ 10 ఏళ్లలో అది ఎలా తగలబడిపోతుందంటే నీ పిల్లల రోగాలకి ప్రమాదాలకి తగలబడిపోద్ది. అది ఎందుకునే? నీకు 1000 రూపాయలు పెంచి ట్రీట్మెంట్ చేయిస్తాను నీకు అన్నారు. ఎవరు ఎందుకు చేయిస్తావు అని అడగాలి కదా. ఊకే థ్యాంక్ యూ అన్నావు అనుకో, వెంటనే ఇటక ఒకటి వచ్చి నెత్తి మీద కొట్టి వెంటనే 1000 రూపాయలతో ట్రీట్మెంట్. బాగుందా? 1000 రూపాయలు ట్రీట్మెంట్ కదా, సంబరపడు, గుడ్డగట్టుకో నెత్తికి. అలాగా స్వామివారి సొమ్ము తిని నీకు మిగిలేదేముంది నీ పిన్నాకుడు? మీకు కాల్ తెచ్చుకోండి. చాలా ఫ్యామిలీస్ అలా తిని వాళ్ళ కుటుంబాలు అలా అంతరించిపోతుండే. కాబట్టి ఏదో కాంట్రాక్టులు వచ్చేస్తాయి, స్వామివారి సొమ్ము తినేద్దాం, దుమ్ములో కలిసిపోతారా. చాలా మంది కలిసిపోయారు. అందుకని మీరేదో రుచిలోకి వెళ్ళండి. రుచిలోకి వెళ్ళకండి రిచ్ అనుకుని. స్వామివారి సొమ్ము ఎక్కడి నుంచి వద్దే? ప్రజలు వాళ్ళ కర్మలను వదిలించుకోవడానికి వేస్తారు భక్తులు. అది స్వామివారికి ఖర్చు పెడితే అది పుణ్యంగా మారుతుంది. వాళ్ళకి ఆ యొక్క సుకృతి వస్తుంది. లేకపోతే మీరు ఈ ప్రకృతిలో వికృతులు అయిపోయి కొత్త కొత్త ఆకృతులు పొందాల్సి వస్తుంది పిచ్చవేధవల్లారా. కాబట్టి డోంట్ ఈట్ గాడ్స్ ప్రాపర్టీ. యూ విల్ ఈటెన్ బై జెమ్స్, వర్మ్స్. అమ్మా, కాబట్టి తిరుమల విషయంలో ఇంకా చాలా చేయొచ్చు నాన్న. ఈ కొన్ని చేయమను, ఈ 2 చేయమను. ఆవులు, వ్యవసాయం. తద్వారా బోల్డ్ ఎంప్లాయ్మెంట్. ఈ గో ప్రొడక్ట్స్ బోల్డ్ అన్ని వాళ్ళకి ట్రైనింగ్ కావాలితే రాజీవ్ దీక్షిత్తో మన విజయరామ్ గారు బోల్డ్ మంది చెప్తారు. ప్లీజ్ ఈ విషయంలో నేను మాత్రం, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఐ ఫుల్లీ సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్. ఆయన చెప్పిన సనాతన ధర్మ బోర్డు ట్రస్ట్ జరగాలి. దేశంలో ఎవడు దే షుడ్ నాట్ మోక్, దే షుడ్ నాట్ పోక్. దుర్గ గుడికి ప్రతి మెట్టు కడిగి పసుపు కుంకుమ రాసి రేపొద్దున తిరుపతికి కూడా వెళ్తున్నారని తెలిసింది నాకు కాలినడక. అది డెడికేషన్, అది డివోషన్. కొందరు ఎదవలు దాన్ని చేస్తున్నారు డీవియేషన్. అమ్మ పెట్టదో అడుగు తినవదు అన్నట్టు. అలా చేయకుండా మీరు ధర్మంగా జీవించండి, ధర్మం కోసం జీవించండి. మీరు జీవించలేకపోతే జీవించే వాళ్ళని జీవించనివ్వండి. డోంట్ స్పాయిల్ ఎన్విరాన్మెంట్.
పాస్టర్స్కి ఏమన్నా జరిగితే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మసీద్కి ఏమన్నా జరిగితే పోట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవాలయానికి ఇవాళ కూడా ఏదో న్యూస్ చూశాను, ఎక్కడో రథం తగలబెట్టారంట రాముల వారిది, ఎక్కడో హోనేకల్లో ఏది మరి అనంతపురం జిల్లానో ఎక్కడో. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇతర మతస్థులు పెరగడం వల్ల. కాబట్టి హిందువులారా మేలుకోండి, హిందువులారా మేలుకోండి. పార్టీలు మనకి సెకండరీ కావాలి, కులం మనకి సెకండరీ కావాలి, ధనం మనకి సెకండరీ కావాలి, ధర్మం మనకి ప్రధానం కావాలి. ఈ భూమి మీద అందరూ బాగుండాలని చెప్పేది కేవలం సనాతన ధర్మం మాత్రమే. సర్వే జన సుఖినో భవంతు. ఈ దేశాన్ని ముక్కలు చేసి, ఈ దేశాన్ని పరిపాలన పేరుతో నాశనం చేసి, దేవాలయాలు కూల్చి ఆక్రమించి మన తల్లుల్ని ఎత్తుకుపోయి ఇంకా ఎత్తుకుపోతున్న మతం ఏదో మీకు తెలుసు. ప్రపంచంలో కోట్ల మందిని హత్య చేసిన మతం మీకు తెలుసు. ప్రపంచంలో దేశాలను ముక్కలు చేసిన మతం ఏదో మీకు తెలుసు. ప్రపంచంలో కుటుంబాలను కూల్చే మతాలు ఏమిటో మీకు తెలుసు. కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే నిరూపించండి. పాత బస్తీకి వెళ్ళి భజన చేద్దాం, నేను వస్తాను. చాలా గుళ్ళు ఉన్నాయి కాబట్టి కబుర్లు చెప్పకండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. బస్తీమే సవాల్, పాత బస్తీమే సవాల్. తిరుమలకి సంబంధించి, తిరుమల ప్రసాదానికి సంబంధించి మరొకసారి ఇలాంటి కల్తీలు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటారు? చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే రిచెస్ట్ గాడ్. అవును. ఆయన పేరు గోవిందుడు. ఆయన ఇక్కడ దెబ్బ తగిలించుకున్నాడు. ఎందుకు చెప్పు? గొల్లవాడు అమాయకుడు వచ్చి కొట్టబోయాడు. ఎందుకు కొట్టబోయాడు? ఆ పాలు ఒక్కరోజు కూడా రాజుగారికి పాలు ఇవ్వడం కుదరలే. ఎందుకు ఇవ్వలేకపోయాడంటే ఆ పాలు ఉండట్లేదు, మేస్తుంది, పాలు ఇవ్వదు. కోపం వచ్చింది, కత్తి ఏదో గొడ్లో కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఎట్లయినా సరే దీనికి ఎక్కడికో వదిలేసి వస్తుంది పాలని. అమాయకుడు పాపం కొట్టబోయాడు. ఆ పాలు వదులుతుంది స్వామివారికి, కొట్టబోయాడు. స్వామివారి టక్కుని లేచారు. దెబ్బ ఎవరు తగిలించుకున్నారు? వెంకటేశ్వర దెబ్బ తగిలించుకున్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని కొడితే నువ్వు అడ్డం రావా? నువ్వు ముఖ్యమా, మీ అమ్మాయి ముఖ్యమా? నీకంటే నీ కూతురే ముఖ్యం నీకు. అలా వెంకటేశ్వర స్వామి నాకంటే నాకు గోవే ముఖ్యమని చెప్పకని చెప్పారు కదా. కాబట్టి టీటీడీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. తిరుమల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది? పెరుగు ప్యాకెట్ బయట ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే ఇంట్లో పెరుగు లేదు కాబట్టి. నెయ్యి ఎందుకు తేవాల్సి వస్తుంది? మన దగ్గర లేదు కాబట్టి. మన దగ్గర ఎందుకు లేదు? వెంకటేశ్వర దెబ్బ తిన్నాడా? ఎవరి కోసం తిన్నాడు? గోవుల కోసమే కదా. ఆ గోవుళ్ళు తిరుమలలో, తిరుపతిలో బోల్డ్ ఉన్నాయి కదా. తిరుపతిలో రోజు ఆవులు కోస్తున్నారు కదా. ఇంక ఆ క్షేత్రానికి ప్రాశస్త్యం ఏముంటుంది? ఆ పుణ్యం ఏముంటుంది? అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆవులను కోస్తూ ఉంటే చూస్తూ ఉండే ప్రభుత్వం ఎవరిదైతే మాకేంటి? గోవు హిందువులది కాదు, గోవు మనుషులది. గోవు తినే వస్తువు కాదు. గోవు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన స్వార్థంతో ఆవును రక్షించాలి మన ఆరోగ్యం కోసం. థ్యాంక్ యూ సో మచ్ గారు. మీరు బిజీ ఉన్నా కూడా అడగగానే నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ట్రీ మీడియా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు. మన తిరుమల, మన స్వామివారు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అమ్మ. హరే కృష్ణ తల్లి.